అందరికీ నమస్కారం. మీ కామరాజ్ హరీష్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే కనుక దేవాదాయ శాఖకి సంబంధించి మంత్రి గారు ఉన్నారా లేదా, మరి మంత్రి గారు కీలుబొమ్మగా కనబడుతూ ఉన్నారని చెప్పేసి మాకు కనబడతా ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాదాయ శాఖలో జరుగుతున్నటువంటి అవినీతిని చూస్తూ ఉంటే మా కళ్ళు బైర్లు కమ్ముతూ ఉన్నాయి. మరి ఈ 16 నెలల కాలంలో 100 ఎకరాల దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి భూములు ఎన్ఓసీలు ఇచ్చినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరి ఇంకా రానున్న రోజుల్లో 1000 ఎకరాల భూములకి ఎన్ఓసీలు ఇవ్వడానికి ఇప్పుడున్నటువంటి కమిషనర్ గారు ఎవరైతే ఉన్నారో రామచంద్రమోహన్ గారు సిద్ధమైనట్లుగా కనపడతా ఉంది. మరి కమిషనర్గా ఆయనే, ఏడీసీ 1గా ఆయనే, ఏడీసీ 2గా ఆయనే నిబంధనలకు విరుద్ధంగా ఈ 16 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో దేవాదాయ శాఖని భ్రష్టు పట్టించినట్టు కనబడతా ఉంది. మరి ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో ఎటువంటి దేవుడికి కైంకర్యాలు జరగాల్సినటువంటి వాటిలో కూడా లోపాలు, అదేవిధంగా అనేక చోట్ల మరి విగ్రహాలు మరి ధ్వంసం చేసినటువంటి పరిస్థితి, అనేక చోట్ల భక్తులకు పెట్టేటువంటి అన్నదానంలో కూడా లోపాలు కనపడతా ఉన్నాయి. మరి దేవాదాయ శాఖ కమిషనర్గా ఉన్నటువంటి రామచంద్రమోహన్ గారు నిబంధనలకు విరుద్ధంగా 3 పదవులు అనుభవిస్తూ మరి ఈ దేవాదాయ శాఖని భ్రష్టు పట్టిస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఎందుకు ఊరుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. మంత్రి గారు ఉన్నారా, లేక కమిషనర్గా పనిచేస్తున్నటువంటి రామచంద్రమోహన్ గారే దేవాదాయ శాఖకు కమిషనరా? మంత్రి గారిని చూస్తే జాలి వేస్తూ ఉంది. మరి చాలా పెద్ద ఆయన వయసులో, మరి దేవాదాయ శాఖల మీద, దేవుళ్ళ మీద ఎంతో నమ్మకం కలిగినటువంటి వ్యక్తి, దేవుడికి నిరంతరం పూజలు చేసేటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని చూస్తూ ఉంటే జాలి కలుగుతూ ఉంది. ఎందుకంటే ఏ దేవాదాయ శాఖకు సంబంధించి ఏ కార్యక్రమంలో అయినా రామచంద్రమోహన్ గారే కనబడుతూ ఉన్నారు. కమిషనర్గా ఉన్నటువంటి రామచంద్రమోహన్ గారే కనబడుతూ ఉన్నారు. మా ముఖ్య డిమాండ్ ఏంటంటే, ఈ 16 నెలల కాలంలో చేసినటువంటి ఏవైతే ఎన్ఓసీలు ఉన్నాయో, ఏవైతే ఉద్యోగాల ప్రమోషన్లు ఉన్నాయో వాటి మీద సమగ్ర విచారణ, ఎంక్వైరీ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం వెయ్యాలి. న్యాయస్థానం ద్వారా అతని మీద విచారణ జరపాలని, లేని పక్షంలో మరి ఓ భక్తుడిగా, దేవుణ్ణి నమ్మేటువంటి ఓ భక్తుడిగా మరి హైకోర్టును ఆశ్రయించి అతని మీద ఎంక్వైరీ చేయించడానికి హైకోర్టునైనా ఆశ్రయిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి రానున్న రోజుల్లో గోదావరి పుష్కరాలు, కృష్ణానది పుష్కరాలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క దేవాదాయ శాఖలో ఒక ఐఏఎస్ని ఈ కమిషనర్గా నియమించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక ఐఏఎస్ని కనుక నియమిస్తే ఈ యొక్క పుష్కరాలు ఎంతో అద్భుతంగా జరుగుతాయనేటువంటిది మా యొక్క చిన్న ఆలోచన. మరి గతంలో పుష్కరాలు చేసినటువంటి ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పుష్కరాలు చేసిన సమయంలో గోదావరి పుష్కరాల్లో చూసాం, ఎంతోమంది చనిపోయినటువంటి పరిస్థితిని చూసాం. అటువంటిది తప్పిదాలు జరగకుండా ఉండాలంటే కమిషనర్గా మరి ఒక ఐఏఎస్ నియమించాలని చెప్పేది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎవరైతే ప్రస్తుత కమిషనర్గా ఉన్నటువంటి రామచంద్రమోహన్ గారు ఉన్నారో ఆయనపై న్యాయపరమైన విచారణ జరిపించాలి. లేని ఎడల ఓ భక్తుడిగా హైకోర్టును ఆశ్రయించైనా ఆయనపై న్యాయపరమైనటువంటి విచారణ చేపించేంత వరకు మేము పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.